మార్చి నెలలో మందార మొక్కలకు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు, ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో అదంతా గూడా వీడియోలో క్లియర్‌గా షేర్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర నేను చూపించే ఫర్టిలైజర్స్ లేకపోయినా వాటికి బదులుగా ఇంకేమి ఇవ్వాలనేది గూడా చెప్తానండి. వీడియో స్కిప్ జేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ జేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ జేసుకోవచ్చు. సమ్మర్‌లోకి ఎంటర్ అవుతుండగానే అంటే ఫిబ్రవరి, మార్చి నెలలోనే మనము ఈ హార్డ్ ప్రూనింగ్స్ అనేటివి మొక్కల పైన చేయాలి. ముఖ్యంగా ఈ మందార మొక్కలు నాటువైనా, హైబ్రిడ్‌వైనా గూడా మనం ప్రూనింగ్ అనేది తప్పకుండా జేయాలి. ఇక్కడ జూడండి ఈ కొమ్మలైతే ఎంత పైకి పెరిగిపోయినాయో. ఇవొచ్చేసి నాటు మందారాలు. ఇది వైట్ కలర్, ఇదొచ్చేసి బేబీ పింక్ కలర్. ఇంకా నా దగ్గర హైబ్రిడ్ గులాబీలు గూడా చాలా ఉన్నాయి. అన్నీ గూడా ఈ విధంగానే పెరిగిపోయినాయి. అన్ని మొక్కలకి గూడా ఈరోజు హార్డ్ ప్రూనింగ్ జేసేస్తాను నేను. చూడండి పువ్వులు అక్కడొక్కటి, అక్కడొకటి ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రూనింగ్ జేసిన తర్వాత మీకు మళ్ళీ నేను రిజల్ట్ జూపిస్తాను ఎంత బాగా పూలు పూస్తాయో. చాలామంది హార్డ్ ప్రూనింగ్ జేయడానికి భయపడతారు. కానీ ఈ ఫిబ్రవరి, మార్చ్ నెలలో మనము హార్డ్ ప్రూనింగ్ జేయడానికి అస్సలు భయపడనక్కర్లేదు. మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చేస్తాయండి తప్పకుండా మొక్కకి. ఇంకా కొంచెం ఎండలు ముదిరిన తర్వాత అంటే మార్చ్ తర్వాత మీరు గనుక హార్డ్ ప్రూనింగ్ జేస్తే మాత్రం ఇంకా మొక్క ఎండిపోతది. మీరు హార్డ్ ప్రూనింగ్ జేయాలనుకుంటే ఈ మార్చి నెలలోపు మాత్రమే జేయండి. చూడండి ఇక్కడ నేను ఎంతవరకు నా మొక్కనైతే ప్రూన్ జేసేస్తున్నానో. ఇట్లా ప్రూనింగ్ జేయడం వల్ల మొక్కకొక చక్కటి షేప్ ఇచ్చిన వాళ్ళం గూడా అవుతాము. చూడండి ముందైతే జూస్తే అంతా కొమ్మలన్నీ గూడా ఇటు అటు ఎళ్ళిపోయి ఆకులన్నీ గూడా చిన్న చిన్నగొస్తున్నాయి ఈ మొక్కకి. ఇప్పుడు మనము ఎరువులు ఇచ్చేసి కొంచెం మంచిగా వాటర్ ఇచ్చి ఇట్లా ప్రూనింగ్ జేసినాక మళ్ళీ కొత్త చిగుర్లొచ్చి మొక్క అయితే మంచిగా బుషీగా తయారైతది. పువ్వులు గూడా ఎక్కువ పూస్తాయండి. ఇట్లా మనము ఎక్కడైతే ఒక కొమ్మ కట్ చేస్తామో అక్కడ నుండి 2 కొమ్మలొస్తాయి. అంటే మనకు బుషీగా తయారైతది ప్లాంట్ గూడా. చూడండి ఈ విధంగా ఈ 2 మొక్కల్ని గూడా నేను ఈ విధంగా ప్రూన్ చేసేసినాను ఈరోజు. ప్రూనింగ్ చేశాక కొమ్మలను పడేయనక్కర్లేదండి. వీటిని మనం ఒక 6 ఇంచుల కొమ్మ తీసుకొని 6 ఇంచుల పొడవు ఉండాలి. పెన్సిల్ అంత మందము ఉంటే సరిపోతుంది. మనము సాయిల్ మిక్స్‌లా గానీ లేదంటే కోకోపీట్‌లా గానీ గుచ్చిపెట్టి మనం కొంచెం షేడీ ప్లేస్‌లో పెట్టి చక్కగా వాటికి కేరింగ్ చేసినామనుకోండి, మళ్ళీ మనకు మందార మొక్కలనేటివి రెడీ అయిపోతాయి. చూడండి ఈ మొక్కల పాట్‌లో ఏవి గూడా పిచ్చి మొక్కలు లేకుండా అవన్నీ గూడా తీసేసి మట్టి అంతా గూడా నేను లూజ్ జేస్తున్నాను. ఇది సెకండ్‌గా జేయవలసిన పని ప్రూనింగ్ జేసిన తర్వాత మనం ఫర్టిలైజర్స్ ఇచ్చే కంటే ముందు చేయవలసినటువంటి పనులు. చూడండి ఈ విధంగా మొత్తం గూడా మట్టి అంతా గూడా లూజ్ జేసేసుకోవాలి. అయితే మీరు ఒకవేళ రిపాట్ జేయాలనుకుంటే అంటే కుండీ మార్చాలి అంటే చిన్నగా ఉంది కుండీ వేర్లు ఎక్కువైపోయినాయి. మొక్క గూడా పెద్దగా అయిపోతుంది. వేరే దాంట్లోకి మార్చాలి అనుకుంటే గూడా మీరు ఈ టైం ఇది బెస్ట్ అండి. మార్చొచ్చు. కుండీ మార్చొచ్చు. రూట్ ప్రూనింగ్ గూడా జేసుకోవచ్చు. కాకపోతే రూట్ ప్రూనింగ్ మీరు మొక్కకు జేసేటటువంటి హార్డ్ ప్రూనింగ్ ఒకే రోజు చేయగూడదు. మీరు హార్డ్ ప్రూనింగ్ ఈరోజు జేసిర్రంటే మళ్ళీ ఒక వారము, ఒక 10 రోజులు అట్లా వదిలేసి మీరప్పుడు రూట్ ప్రూనింగ్ జేసి ఇంకొక కుండీలోకి మార్చాల్సుంటది మొక్కను. మట్టి అంతా గూడా లూజ్ జేసిన తర్వాత ఇక్కడ మొక్కకు నేను వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. మరి మొక్క సైజు అంటే మొక్క ఏజ్ తర్వాత పాట్ సైజ్‌ని బట్టి మనం ఫర్టిలైజర్ ఇవ్వాల్సుంటది. ఇక్కడ నేను ఈ వర్మీ కంపోస్ట్‌ని ఒక 3 గుప్పెళ్ళంత ఇస్తున్నాను జూడండి. ఇక్కడ ఈ మొక్కకి గూడా మనము ఒక 2 గుప్పెళ్ళు ఫుల్ ఇచ్చేసి కొంచెం అంత ఇచ్చినాను. అయితే ఇవి నా ఈ పాత మొక్కలే పెద్ద ఏజ్ మొక్కలే గాబట్టి చక్కగా ఈ ఫర్టిలైజర్ అయితే ఇచ్చినాను వర్మీ కంపోస్ట్. తర్వాత ఇది నీమ్ కేక్. ఓకేనా. ఇది నీమ్ కేక్ ఒక గుప్పెడిస్తున్నాను చూడండి. 2 మొక్కలకి గూడా ఒక గుప్పెడంతా నీమ్ కేక్ ఇస్తున్నాను. వీటి తర్వాత నేను ఇంకా ఒక ముఖ్యమైనటువంటి ఫర్టిలైజర్ ఈరోజు మీకు చూపిస్తాను నేను. ఒకవేళ ఇవి లేకపోతే గూడా నేను మీకు ఏమి ఇవ్వాలనేది చెప్తాను. ఇది ఆర్గానిక్ డీఏపీ అండి. ఇది ఆర్గానిక్ కాల్షియం. తర్వాత నెక్స్ట్ ఇదొచ్చేసి ఆర్గానిక్ పొటాష్. ఓకేనా. ఇవన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్సే. ఏవి గూడా కెమికల్స్ కావు. ఓకేనా. ఇవి ఎలా ఉన్నాయో గూడా మీకు జూపిస్తాను జూడండి. ఇట్లా గుళికల్లాగున్నాయి గ్రాన్యూల్స్ లాగా. ఇవి డీఏపీ గ్రాన్యూల్స్. ఇవి ఆర్గానిక్ అండి. డీఏపీ అనగానే చాలామందికి కెమికల్ ఏమో అనుకుంటారు. కాదు కంప్లీట్‌గా ఆర్గానిక్ అనమాట ఇవన్నీ గూడా. ఇది పొటాష్. పొటాష్ అంటే గూడా చాలామందికి కెమికలే అనుకుంటారు. కాదు. ఇవన్నీ ఫర్టిలైజర్స్ గూడా నా దగ్గర అందుబాటులో ఉన్నాయండి. మీకెవరికైనా కావాలంటే గూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ జేయండి. నేను మీకు ఈ ఫర్టిలైజర్స్ పంపించగలుగుతాను.
ఇప్పుడు ఎంత మోతాదులో మనము ఈ ఫెర్టిలైజర్స్‌ని మన మొక్కలకి ఇవ్వచ్చు అనేది చూసుకుందామండి. అయితే వీటన్నింటిని సమపాలలో నేను తీసుకున్నాను చూడండి. ఒక బౌల్ అంతా డీఏపీ, ఒక బౌల్ అంతా కాల్షియం, ఒక బౌల్ అంతా పొటాష్. ఓకేనా? ఇవన్నీ గూడా కంప్లీట్ ఆర్గానిక్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. వీటిని కలపడానికి ఈ బౌల్‌లో అయితే సాధ్యం గాలేదు. అందుకని నేను వేరొక చిన్న పాట్ తీసుకొని దాంట్లో మొత్తం గూడా అన్నీ కలిపినాను. చూపిస్తున్నాను. కాకపోతే అన్నీ గూడా ఈక్వల్ రేషియోస్‌లా నేను తీసుకున్నాను. ఒకవేళ మా దగ్గర ఈ ఫెర్టిలైజర్స్ లేవు గదా! ఇప్పుడు మేమేమి ఇవ్వచ్చు మొక్కకు అనుకుంటే ఆహ్, ఫ వర్మి కంపోస్ట్ తర్వాత నీమ్ కేక్ నేనిచ్చినాను గదా! వాటితో పాటు 2 స్పూన్లు ఎప్సమ్ సాల్ట్, 2 స్పూన్లు సీవీడ్ గ్రాన్యూల్స్, ఒక గుప్పెడంతా బోన్ మీల్ ఫెర్టిలైజర్ కలిపి ఇవ్వండి. ఒకవేళ ఇప్పుడు నేనిచ్చే ఫెర్టిలైజర్స్ మీ దగ్గర అందుబాటులో లేకపోతే. ఇవి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కాబట్టి మనం చేత్తో గూడా కలపొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మరి నేను ఎంత మోతాదులో ఇస్తాననేది మొక్కకిప్పుడు మీకు చూపిస్తాను. మనం ఈ అన్ని ఫెర్టిలైజర్స్ మొక్కలకివ్వడం వల్ల మంచి గ్రోత్ ఉంటుంది. మొక్కలు హెల్తీగా పెరిగి పువ్వులు గూడా చాలా బాగా పూస్తాయి. ఒక్కసారి మనం ఈ ఫెర్టిలైజర్ తెచ్చిపెట్టుకుంటే మన ఇంట్లో చాలా రోజుల వరకు వాడుకోవచ్చు. చూడండి ఇది 10 లీటర్స్ బకెట్ ఉంటది గదా! ఆ బకెట్ ఉన్న పాట్‌లో నేనిక్కడ 2 స్పూన్లు ఇస్తున్నాను. ఈ గ్రాన్యూల్స్ అన్నీ కలిపి. ఇదేమో 50 రూపీస్ టబ్ ఉంటది గదండీ! ఆ టబ్ అనమాట ఇది. దీనిలోకి 3 స్పూన్లు ఇస్తున్నాను. ఓకేనా? ఆ పాట్ సైజ్‌ని జూసుకొని మనము ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతది. ఇప్పుడు మీరింకా చిన్నదనుకోండి, జస్ట్ మీరొక 10 ఇంచెస్ టు 12 ఇంచెస్ పాట్ అనుకోండి. ఒక్క స్పూన్ ఇయ్యండి సరిపోతది. ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇప్పుడు చూడండి ఫస్ట్ వెర్మి కంపోస్ట్ ఇచ్చినాను. తర్వాత నీమ్ కేక్ ఇచ్చినాను. తర్వాత ఈ ఆర్గానిక్ డీఏపీ, ఆర్గానిక్ కాల్షియం అండ్ ఆర్గానిక్ పొటాష్ అనేది నేనిక్కడ ఇచ్చినాను. ఈ డీఏపీ ఇవ్వడం వల్ల మొక్కలు రూట్స్ స్ట్రాంగుంటాయి. మొక్క పచ్చగా పెరుగుతది. కాల్షియం ద్వారా పువ్వులు మంచిగా పెద్ద సైజులో వస్తది. మొక్క గూడా స్ట్రాంగ్‌గా బలంగా ఉంటది. తర్వాత పొటాష్ ఇవ్వడం వల్ల మాత్రం మంచిగా ప్లెంటీగా ఫ్లవర్స్ వస్తాయండి. మొక్క నిండా పువ్వులొస్తాయి. కంటైనర్ గార్డెనింగ్‌లో మనం ఏదో ఒకసారి ఫెర్టిలైజర్ ఇచ్చేసి ఆపేసినామంటే, పువ్వులు గూడా ఒకసారి పూసి ఆగిపోతాయి మనం ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు. మనం ఎప్పుడైతే రెగ్యులర్‌గా ఫెర్టిలైజర్ ఇవ్వడం స్టార్ట్ జేస్తామో, అప్పుడే మనకు కంటిన్యూయస్‌గా ఫ్లవర్స్ అయితే వస్తాయి. మందార పూలైతే మనకి ఇయర్ అంతా గూడా పూస్తాయండి. ఈ నాటు మందారాలొచ్చేసి కొంచెం మనకు చలి ఎక్కువయినప్పుడు అంటే డిసెంబర్, జాన్వరి మంత్‌లో మాత్రమే ఆగుతాయి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి ఫ్లవర్స్. మరి ఇప్పుడైతే ఇంకా అన్ని రకాల పూల మొక్కలు మన గులాబీలకేంటి, ఇంకా ఈ మందారాలు, మల్లె మొక్కలన్నీ గూడా ప్రూనింగ్ జేసుకునేటటువంటి మంచి టైం ఇది. చూడండి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత నేను వాటర్ అనేది పైనుండి స్ప్రే జేస్తున్నాను. మళ్ళీ 1 డే గ్యాప్ తీసుకొని మొక్కంతా గూడా నేను వంట సోడా స్ప్రే జేస్తానండి. ఎక్కడైనా ఏదైనా పురుగున్నా గూడా మొత్తం గూడా పోతది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కంటిన్యూగా ఇవ్వడం వల్ల మన మొక్కలైతే చాలా రోజులుండి మనకు కంటిన్యూయస్‌గా ఇవంటే ఎప్పటికి పర్మనెంట్ ప్లాంట్స్ గదా! ఈ గులాబీలు, మందారాలనేటియి మనకు కంటిన్యూగా ఫ్లవర్స్ ఇస్తూనే ఉంటాయి. అవే కెమికల్స్ ఇచ్చారనుకోండి, పూసిన కొన్ని రోజులైతే పూస్తాయి బానే. ఆ తర్వాత మట్టిలోని సారమంతా పోతది. దాంట్లో ఎటువంటి మైక్రోబ్స్ ఉండకుండా అన్నీ గూడా డెడ్ అయిపోయి, మరి సాయిల్ అంతా నిర్జీవంగా అయిపోయి మొక్కలు గూడా చనిపోయే అవకాశం ఉంటది. కట్ జేసిన కొమ్మలన్నీ గూడా ఈ విధంగా అన్ని ఆకులన్నీ తీసేసి సాయిల్ మిక్స్‌లో గుచ్చి పెట్టినాను చూడండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ జేయండి. థాంక్ యూ.